నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ముఖ్యంగా ఆడవాళ్ల గురించి ఈ రోజు నేను మాట్లాడుతూ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాను. సాధారణంగా ఆడవాళ్ళు ఏంటి అంటే ఇంటి పని, వంట పని, వాళ్ళు బయట ఉద్యోగాలకు వెళ్తే ఆ పని, వాటన్నిటిలో బిజీగా ఉండి వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేయడం మర్చిపోతున్నారు. టేక్ కేర్ చేయడం అంటే ఏంటి? కేవలం బాక్స్ కట్టుకున్నాం, భోజనానికి వెళ్ళామా, ఫుడ్ తిన్నామా అనేది మాత్రమే కాదు. టేక్ కేర్ చేయడం అంటే వాళ్ళు వ్యాయామం చేశారా, వాళ్ళకంటూ వాళ్ళ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి ఎంతవరకు వాళ్ళకు వాళ్ళు టైం కేటాయించుకుంటున్నారు. అంటే చాలామంది ఆడవాళ్ళు ఇదే ప్రాబ్లం అండి. అందరికీ చక్కటి ఆహారాన్ని ఇస్తారు, అందరినీ ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తూ ఉంటారు, కానీ చివరికి వాళ్ళకి చేయడానికి మాత్రం సమయం సరిపోదు. అందుకేంటి అంటే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ అని, ఇదని అదని బోల్డ్ రకాలు వస్తూ ఉంటాయి. వెయిట్ పెరిగిపోవడము, ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు టైం ఇవ్వకపోవడము. ఆడవాళ్ళు మనం ఎంత చేసినా, ఎంత పని చేసినా కూడా మనకి మనం ఒక అర్ధగంట లేదంటే 20 నిమిషాలు టైం ఇచ్చుకుందాం. అది వాకింగ్ రూపంలో అయినా, లేదంటే ఒక గేమ్ రూపంలో అయినా, ఏదో ఒక రూపంలో, యోగా రూపంలో అయినా, మెడిటేషన్ రూపంలో అయినా, ఏదైనా సరే మనకు మనం కాస్త టైం ఇచ్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. తద్వారా ఇంటిళ్ళ పాదిని చాలా ఆరోగ్యంగా చూసుకోగలం. మరి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక అమృతం కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటంటే దోసకాయ కుర్మా. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోస గింజలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, దోసకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాధారణంగా మనం దోసకాయ కుర్మా అంటే ఏంటి? చపాతీకి, రోటికి, వాటికి మనం అణువుగా తయారు చేసుకుంటూ ఉంటాం. ఒక గ్రేవీ లాగా తయారు చేసుకొని దానికి మనకు చక్కగా మసాలాలన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇది కూడా అదే విధంగా చేసుకోవాలి. కాకపోతే ఈ మసాలా ఆ మసాలా అని కాకుండా చాలా ఆరోగ్యకరమైన మసాలా నేను తయారు చేయబోతున్నా. దీనికోసం ఏంటి అంటే మనకు పేరులోనే ఉంది దోసకాయ కుర్మా. దోసకాయ గింజలు తీసుకున్నాను. దోసకాయ గింజలు అలాగే జీడిపప్పు, ఈ రెండింటిని కూడా మనం ఫస్ట్ మిక్సీ పట్టుకుంటాం అనమాట. ఆ గ్రేవీతో, ఆ పేస్ట్తో మనం ఒక గ్రేవీని తయారు చేయబోతున్నాం. అయితే మరి దోసకాయ యొక్క గుణాలు ఏంటి అంటే దోసకాయ నీరుకాయ. ఆరోగ్యానికి అంటే దోసకాయ అన్నా, దోసకాయ గింజలైనా, ఈ రెండింటి గురించి మాట్లాడితే కనుక దోసకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది నీరుకాయ, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి. డైజెషన్ చాలా బాగా అవుతుంది, జీర్ణ శక్తికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుంది. క్యాలరీస్ బాగా తక్కువగా ఉంటాయి, జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి అనమాట. అలాగే క్యాన్సర్ కణాలను తగ్గించే విషయంలో కూడా మనకు దోసకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు దోసకాయ నీరుకాయ కాబట్టి మనం దోసకాయని ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకు కాన్స్టిపేషన్, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఒక మంచి ఆన్సర్ లాగా, ఒక మంచి టిప్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. అలాగే దోసకాయతో మనం కూరలు తయారు చేసుకుంటాం, పప్పులు తయారు చేసుకుంటాము. చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి ఒక వంట అనమాట అదంటే. ఆ కూరగాయ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే దోసకాయ గింజలు చూసుకుంటే ఇక గింజల్లో మనకు నట్స్, పంకిన్ సీడ్స్, ఈ దోస గింజలు, తర్వాత గుమ్మడి గింజలు, ఇవన్నీ ఏంటంటే నట్స్ కాబట్టి B12, B6 ఇటువంటి విటమిన్స్ అవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. సో మరి ఇంత ఆరోగ్యకరమైన దోసకాయ గింజలు అలాగే జీడిపప్పు, ఈ రెండింటి కాంబినేషన్లో ఈ కుర్మా తయారు చేయబోతున్నా. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ కుర్మాలో ఈ దోస గింజలు అలాగే నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు, ఈ రెండింటిని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, చక్కగా రుబ్బేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత మనం కుర్మా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఈ రెండింటిని సిద్ధం చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత దోసకాయ కుర్మా తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాను. దీంట్లో మనకు దోస గింజలు అలాగే జీడిపప్పు ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట. బాగా నున్నగా పేస్ట్ లాగా చేసుకున్నా. ఇది ప్రస్తుతం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె, సరిపోతుంది. మామూలుగా ఎప్పుడైనా పిల్లలకు సరదాగా కాస్త దోసకాయ గింజలు కానివ్వండి, గుమ్మడి గింజలు కానివ్వండి, పుచ్చకాయ గింజలు కానివ్వండి, అలా ఇస్తూ ఉండండి. అది చక్కగా అంటే నమిలి తినడానికి కూడా చాలా కరకరగా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే ఇటువంటివి చేసుకునే టైం లేకపోతే కనుక తద్వారా అంటే ఊరికే కూడా అలా ఇస్తూ ఉండొచ్చు. అలా నువ్వులు కూడా ఇవ్వచ్చు, చిన్న బెల్లం ముక్క కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి ఆకలి అన్నప్పుడు ఎప్పుడైనా అలా అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఓకే ఇలాంటివి కూడా మనం తినొచ్చు పచ్చిగా అన్న ఒక అవగాహన క్రియేట్ అవుతుంది.
నూనె కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కూడా వేసేసుకున్నాం కదా, ఆవాలు కొంచెం చిటపటలాడాలి. దీనికోసం మనం ముందుగా దోసకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకున్నామండి. దోసకాయని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం అంతే. సో దాంట్లో ఉండే ఆ సీడ్స్ అవన్నీ కూడా మనకు తీసేసి, గింజలు అవి తీసేసి కేవలం మనకు ముక్కలు మాత్రమే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, ఈ టొమాటో ముక్కలు త్వరగా వేగాలి అంటే చక్కగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే కూరకి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. దోసకాయ గింజలు, జీడిపప్పు పేస్ట్ అన్నమాట. వేసుకొని కాస్త నీళ్లు పోసుకుందాం. ఒకసారి ఇలా వేపేసుకుంటే కొంచెం పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత మనం చక్కగా నీళ్లు పోసుకోవచ్చు. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాము. ఈ కప్పులో ఆల్రెడీ కొంచెం ఉంది కాబట్టి దాంట్లోనే పోసేసుకుంటే ఇది ఉపయోగించేసుకోవచ్చు కదా. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే మనము రకరకాల గ్రేవీలు చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కామన్గా ఉల్లిపాయ గ్రేవీ, టొమాటో గ్రేవీ అనేది చాలా చాలా కామన్ కదండి. ఇలా మనకు దోస గింజలతో గ్రేవీ తయారు చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. ఇది ఒకసారి కలిపేసుకుందాము. మనం ఉప్పు, కారాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇది ఒక్కసారి ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని మనకు కావాల్సింటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం మనం నీళ్లు యాడ్ చేసుకుందాం. సరిపోతుంది. దోసకాయ ముక్కలు ఎంతసేపు అండి, చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. సో దీనికి కావాల్సింటే మీరు చక్కగా కాస్త మూత పెట్టేసుకొని వేపేసుకోవచ్చు. దీంట్లో మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి లాంటి బొళ్ళు కావాల్సింటే కూడా వేసేసుకోవచ్చు. నేను స్వచ్ఛంగా ఈరోజు ఏంటంటే ఆ దోస గింజలే నేను మెయిన్ హీరో లాగా తీసుకున్నాను కాబట్టి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాను అనమాట. సో మీరు దీంట్లో యాడ్ ఆన్ చేసుకోవాలి అంటే కూడా చేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా దెబ్బ తగిలినప్పుడు రకరకాల చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఈసారి ఈ చిట్కాను కూడా ఉపయోగించవచ్చు. మామిడి చెట్టు బెరడు రసాన్ని చక్కగా ఆ దెబ్బ ఎక్కడైతే తగిలిందో దానికి అప్లై చేసుకున్నట్టయితే రక్తం కారడం తగ్గడమే కాకుండా ఆ గాయం కూడా త్వరగా తగ్గిపోతుంది. మరి ఈసారి ఈ చిట్కా అవసరమైతే ప్రయత్నించండి. చూసారా, చక్కగా మన దోస గింజలు అలాగే జీడిపప్పు ఈ పేస్ట్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం వేసుకున్న అంటే ఆ కుర్మాలో ముఖ్యమైన పేస్ట్ ఇదే కదా. అలాగే మనకు ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. కలిపేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఇది మనకి దోసకాయ పిచ్చుక ఎదురు చూస్తుందన్నమాట. దోసకాయ కుర్మా ఎప్పుడు సర్వ్ చేస్తారా అని చెప్పి చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు రోటీస్తో తినాలా అని ఎదురు చూస్తాను నేనైతే. సో ప్రస్తుతానికి మామూలుగా టేస్ట్ చేస్తాను, ఆ తర్వాత రోటీతో లాగిచ్చేయచ్చు. చూసారా, మా అందమైన ప్లేటు
మా దోసకాయ పిచ్చుక ప్లేటు అలాగే దోసకాయ కుర్మా రెండు కూడా రెడీ అయిపోయాయి. మరి దోసకాయ కుర్మాని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోస గింజలు అరకప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు అరకప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు అరకప్పు, ఉప్పు తగినంత, దోసకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. దోసకాయ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా దోస గింజలు, నానబెట్టుకున్న జీడిపప్పు పేస్ట్లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు, టొమాటో ముక్కలు, కాస్త ఉప్పు వేసి ఒకసారి వేయించుకొని అందులో దోస గింజల, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరలా కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దోసకాయ కుర్మా రెడీ. చూసారు కదా దోసకాయ కుర్మా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. గ్రేవీ అబ్బా ఉందండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టపడి తింటారు. నేను అప్పటికి 4 పచ్చిమిరపకాయలు వేశాను, మళ్ళీ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసాము. అవన్నీ వేసినా కూడా పెద్ద కారం తెలియట్లేదు. అంటే మనకి జీడిపప్పు తీయదనము, దోస గింజలు కమ్మదనం ఉంటుంది కదా, అది సరిపోతుంది అనమాట. అందుకే చెప్పాను నేను మీకు, ఇంకొంచెం కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు. చాలా చాలా కమ్మగా ఉందండి, అస్సలు చాలా టేస్టీగా ఉంది. సో ఇది చపాతీలకు బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. నన్ను అడిగితే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే రెండో వంట అందరికీ చాలా ఉపయోగకరమైనది. శక్తి పాలు అంటే ప్రోటీన్ పాలు అనమాట. అంటే మనకి శరీరానికి ప్రోటీన్ అందించేటువంటి మంచి మిల్క్. అది మామూలుగా చాలా మంది ఈ మధ్యకాలం మిల్క్ అనేది మానేశారు. సో మిల్క్ ఒకవేళ తీసుకోవాలి, డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ప్రోటీన్ మిల్క్ ట్రై చేయొచ్చు. మరి ముందుగా ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు అరకప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన వాల్నట్స్ కొద్దిగా, పొద్దుతిరుగుడు గింజలు అరకప్పు, దోస గింజలు అరకప్పు, జీడిపప్పు అరకప్పు, ఖర్జూరం అరకప్పు, పాలు 1 కప్పు, పసుపు చిటికెడు, యాలక్కులు 4, కుంకుమ పువ్వు కొద్దిగా, పాలపొడి 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్. ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇదేంటి అంటే మనకు అన్ని నట్స్ ఉన్నాయండి. ప్రోటీన్ పాలు, ఈ పాలు కనుక అంటే ఈ పొడి, ఇప్పుడు నేను ఉపయోగించేటువంటి ఆ పొడి ఏదైతే ఉందో అది పాలల్లో కలిపి పిల్లలకు ప్రతిరోజు ఇచ్చినట్టయితే ఇంకా అసలు వాళ్ళకి ఎనర్జీ కానీ, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, అసలు ఐ ప్రాబ్లం కానీ అస్సలు ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి అంటే, మనం తీసుకున్న పదార్థాలు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొద్దుతిరుగుడు గింజలు, తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత మన దోస గింజలు, ఇవన్నీ వాల్నట్స్, బాదాము, పిస్తా, ఇవన్నీ కూడా మనం నట్స్ తీసుకున్నాం. అన్నీ కూడా చక్కగా చిన్నగా కట్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పొడి తయారు చేద్దాం. ఆ పొడిలో ఏమేమి వేస్తున్నాము? ఈ నట్స్ అన్ని కూడా వేస్తామన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందండి. ఇప్పుడు వాల్నట్స్ తీసుకుంటే కనుక అదే బ్రెయిన్ షేప్లో ఉంటుంది కాబట్టి అందరికీ తెలుసు, బ్రెయిన్కి, మెమరీకి చాలా చాలా బాగా పనిచేస్తుంది మన వాల్నట్స్. అలాగే బాదాం చూసుకుంటే విటమిన్ B12 తక్కువగా ఉన్న వాళ్లకు, తర్వాత ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, తర్వాత బోన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్న వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా బాదాం అనేది ఒక సంజీవిని లాగా పనిచేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని విటమిన్స్, మినరల్స్. మీకు ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విటమిన్, మినరల్ ఈ అన్ని నట్స్లో ఉంటాయి. విటమిన్ A, D, E, K, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఇంకా 1 కాదు 2 కాదు, మీకు ఈ నట్స్ అన్నిట్లో కూడా ప్రతిదీ కూడా చాలా పుష్కలంగా దొరుకుతుంది. ఆ తర్వాత మనకు ఈ దోస గింజలు మనకు రకరకాల అలర్జీస్ తగ్గించే విషయంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఖర్జూరం కూడా మనకు న్యాచురల్ స్వీట్నర్. అంటే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా, లేదు అంటే ఏదైనా షేక్స్లో ఏదైనా స్వీట్ మిక్స్ చేయాలి అనుకున్నప్పుడు పంచదారకి బదులుగా మనం చక్కగా ఖర్జూరం వేసేసామంటే మంచి ఐరన్ అనమాట. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్లకు ఖర్జూరం అనేది ప్రతిరోజు ఒక 2 తీసుకోమని చెప్తారు. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. ఆ తర్వాత మనకు
ఈ పంకిన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మెగ్నీషియం తక్కువగా ఉన్న వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా అండి. అంటే కొంచెం గిడ్డినెస్ లాగా రావడము, తర్వాత ఎనర్జీ తక్కువగా ఉండడము, తర్వాత తిమ్మిర్లు రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు. సో మెగ్నీషియం, హై మెగ్నీషియం మనకు ఎందులో అందుతుంది అంటే పంకిన్ సీడ్స్లో మనకు అందుతుంది. అలా మన పంకిన్ సీడ్స్ కూడా వేస్తున్నాం. ఆ తర్వాత పిస్తా, ఇక పిస్తా పప్పులో కూడా అన్ని, అంటే మనం డిస్కస్ చేసిన ప్రతి టాపిక్ కూడా మనకు పిస్తా పప్పులో కూడా ఉంటుంది. ఇలా మనకి ఇన్ని రకాల నట్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి నట్స్ని ఉపయోగిస్తూ ఈరోజు ప్రోటీన్ పాలు తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందుగా పంకిన్ సీడ్స్ తీసుకుందాము. ఒక స్పూనున్నర. ఈ కొలత దేనికోసము అంటే ఒక పౌడర్ తయారు చేయడానికి, అంటే ఇంత పౌడర్ తయారు చేయడానికి నేను తీసుకునేటువంటి పదార్థాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత చిన్నగా సన్నగా తరుక్కున్న పిస్తా, అలాగే సన్నగా తరుక్కున్న బాదాం, అలాగే సన్నగా తరుక్కున్న వాల్నట్స్, ఆ తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, ఆ తర్వాత దోస గింజలు, ఆ తర్వాత జీడిపప్పు, ఇవన్నీ కూడా ఒకసారి ఇలా దగ్గర చేసేసుకుందాం. ఇదేంటి అంటే మనం ఏమీ వేయించట్లేదండి. వేయించాలనుకుంటే మీరు వేయించుకోవచ్చు కూడా. ఇప్పుడు ప్రస్తుతం నేనేం వేయించట్లేదు. సో దీన్ని మనము చక్కగా ఒక పొడిలాగా తయారు చేయాలన్నమాట. మరోవైపు పక్కనే మన ఖర్జూరం ఉంది. ఇది పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కాస్త నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మనకి ఇది ఒక వారం నుంచి 10 రోజుల వరకు చక్కగా నిలువ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు ఎండు ఖర్జూరం కూడా దొరుకుతుంది కదండి. అంటే మనకి తాంబూలాల్లో అది ఇస్తూ ఉంటారు. అది సాధారణంగా పిల్లలకు రాత్రిపూట నానబెట్టి మర్నాడు పొద్దున అది అలా ఆ నీళ్ళు ఇవ్వడము అది చేస్తూ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే ఆ ఎండు ఖర్జూరాన్ని కూడా పొడిలాగా తయారు చేస్తారనమాట. ఆ పొడి కూడా మీరు వేసుకోవచ్చు. అంటే ఖర్జూరానికి సంబంధించి అది పొడి రూపంలో అయినా, ఇలా పండు అంటే ఈ రూపంలో అయినా కూడా మనం ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు అనమాట, స్వీట్ టేస్ట్ కావాలి అనుకుంటే. అయితే ఇప్పుడు మనము ఈ నట్స్ అన్నిటినీ కలిపి ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. మరోవైపు ఖర్జూరం పేస్ట్ తయారు చేసుకుందాం. ఈ రెండు తయారైన తర్వాత అసలు మన ప్రోటీన్ పాలు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో మీ అందరికీ చెప్తాను. ముందుగా ఒక పొడిని, ఒక పేస్ట్ని సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఒకవైపు పేస్ట్ని ఇంకోవైపు పొడిని తయారు చేసి తీసుకొచ్చేసారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ పొడి మీరు చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకొని, ఒక సీసాలో, గాజు సీసాలో పెట్టేసుకొని నిలువ ఉంచేసుకున్నారంటే హాయిగా ప్రతిరోజు మీరు పాలల్లో కలిపి పిల్లలకి ఇచ్చేసేయచ్చు. ఈ వేరే వేరే రకరకాల బ్రాండ్స్తో ఉన్నటువంటి ఆ పౌడర్లు కాకుండా మొత్తం షుగర్స్ ఉంటాయి అందులో. సో దయచేసి ఆపేసేయండి అవన్నీ కూడా. వాటి బదులుగా ఇవి చక్కగా ఇవ్వచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుని పాలు మరిగించేద్దాం. స్టవ్ వెలిగించేసుకుని పాలు పోసేసుకుందాం. పాలు కొంచెం మరిగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనము పసుపు కూడా తీసుకుంటున్నామండి నెక్స్ట్. ఎందుకంటే పసుపు కూడా మనకు ఆరోగ్యానికి మంచిది, అలాగే ఒక యాంటీసెప్టిక్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపు కూడా వేస్తున్నాం అనమాట. అంటే ప్రోటీన్ పాలలో మనం పసుపు కూడా వేస్తే ఇంకా ఆరోగ్యం కదా. గోల్డెన్ మిల్క్ ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఇటువైపు పొడి రెడీగా ఉంది, మరోవైపు ఖర్జూరం పేస్ట్ రెడీగా ఉంది. మరి పాలు కాస్త ఇది ఆల్రెడీ మరిగించి చల్లార్చిన పాలే అండి, కాస్త వేడి చేశానంతే. సో అందులో కాస్త పసుపు వేసుకుందాం, చాలా కొంచెం అండి, ఎక్కువ కూడా కాదు. ఆ తర్వాత పాల పొడి తీసుకొని ఈ పొడిలో మిక్స్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్ పొడిలో మిక్స్ చేసుకుందాం. పటికి బెల్లం అంటే మనకి పెద్దది ఉంటుంది కదా, లావు పటిక బెల్లం ఉంటుంది కదా, చిన్నది మిశ్రీ కాకుండా, చిన్నది కాకుండా లావు పటిక బెల్లం ఉంటుంది. మీరు దాన్ని కూడా పొడి చేసుకొని అది కూడా వేయచ్చు అనమాట. అంటే పంచదారకు బదులుగా మనం అది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పొడిని మనం ఈ పాలల్లో వేసుకోవాలి. ఒక స్పూన్ కావాలంటే ఒక స్పూను, లేదంటే 2 స్పూన్స్, మన ఇష్టం. ఇంకా అయితే ఈ పొడిని మాత్రమే మనం నిలువ చేయగలమండి. కాకపోతే పొడిని కలిపిన పాలు మాత్రము నిలువ ఉండవు, అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. పాలు అనేవి ఎప్పుడూ కూడా ఇమ్మీడియట్గా తీసేసుకోవాలి. కాకపోతే పొడిని మాత్రం చక్కగా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇది కొంచెం మనకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాం. యాలక్కులైనా వేసుకోవచ్చు, యాలక్కుల పొడైనా కూడా వేసుకోవచ్చు. స్పూన్ అందులో ఉంచామంటే మనకు పాలు బయటికి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు యాలక్కులు వేసుకుందాము. ఆ తర్వాత కాస్త కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. కుంకుమ పువ్వు అంటే అఫ్ కోర్స్ నిత్యం ప్రతిరోజు మనం
వేయడం కుదరకపోవచ్చు, నేను ఈరోజు వేస్తున్నాను. కాకపోతే మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. చూసారా ఎంత మంచి రంగులో వచ్చిందో. ఇప్పుడు మరిగిపోయింది కాబట్టి ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే కాస్త ఆ కుంకుమ పువ్వు, కాస్త ఆ ఫ్లేవర్ అది కూడా మనకి వేడి పాలు కాబట్టి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ పాలు చల్లారాలి. ఖచ్చితంగా మనం తాగాలి అంటే చల్లారాలి. ఆ చల్లారాలంటే ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా చాలా మంది పంటి నొప్పితో తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పసుపు కొమ్మను కాల్చి దాన్ని బూడిదలాగా తయారు చేసుకొని దాన్ని ఒక పౌడర్ లాగా తీసుకొని పళ్ళను బాగా శుభ్రంగా తోముకోవాలి. అలా చేసినట్టయితే పంటి నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే లవంగాన్ని కూడా ఒక బుగ్గన పెట్టుకున్నట్టయితే కూడా నొప్పి చాలా వరకు నయమవుతుంది. మరి ఈ చిట్కాలు మీకు అవసరమైతే ప్రయత్నించండి. మరి అమృతం లాంటి ప్రోటీన్ పాలు తయారు చేసుకుంటున్నాం మనము. మనకి పాలు చల్లారిపోయాయండి. ఇక్కడ చూసారా చక్కగా చల్లారిపోయాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే ఇక నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటి అంటే ఖర్జూరం పేస్ట్ మన దగ్గర ఉంది. అలాగే నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ కూడా మనకు చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇలా పాలు కూడా చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది ఖర్జూరం పేస్ట్. న్యాచురల్ స్వీట్నర్ అనుకున్నాం కదా, ఇలా ఖర్జూరం పేస్ట్ వేసుకొని కావాల్సినంత 1 స్పూనా 2 స్పూన్లా మీకు కావాల్సిన తీపి దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం వేసుకుందాం. అంటే పిల్లలకు కొంచెం స్వీట్గా ఉంటే ఇంకొంచెం ఇష్టంగా తాగుతారు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. అసలు రంగు ఎంత బాగుంది చూసారా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నానబెట్టుకున్న చియా సీడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం చక్కగా ఇలా పైన నుంచి వేసేసుకుందాం. అది లోపలికి వెళ్ళిపోతాయి సాధ్యమైనంత నాకు తెలిసి మెల్లగా. బట్ ఏదో ప్రస్తుతానికి ఇలా వేసేసుకుందాం. అది ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. అలాగే పైన నుంచి బాదాము అలాగే పిస్తా కూడా వేసేసుకుందాం. సో పైన నుంచి మళ్ళీ ఇంకొంచెం మనకు చియా వేసుకుంటే కనిపిస్తుంది. చాలా చాలా ఆరోగ్యకరమైన ఓవరాల్ హెల్త్ని మనకు అందించేటువంటి ప్రోటీన్ పాలు తయారైపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన వాల్నట్స్ కొద్దిగా, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, దోస గింజలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, పాలు 1 కప్పు, పసుపు చిటికెడు, యాలక్కులు 4, కుంకుమ పువ్వు కొద్దిగా, పాలపొడి 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్. ప్రోటీన్ పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గుమ్మడి గింజలు, తరిగిన పిస్తా, తరిగిన బాదం, తరిగిన వాల్నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, దోస గింజలు, జీడిపప్పు వేసి పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్జూరాన్ని కూడా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిలో 1 టేబుల్ స్పూన్ పాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి కాస్త మరిగిన తర్వాత చిటికెడు పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, యాలక్కులు, కాస్త కుంకుమ పువ్వు వేసి కలుపుకొని చల్లార్చి ఇప్పుడు అందులో కాస్త ఖర్జూరం పేస్ట్ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన చియా సీడ్స్, తరిగిన బాదాం పిస్తా వేసి సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ పాలు రెడీ. చాలా ఆరోగ్యకరమైన ఓవరాల్ హెల్త్ని మనకు అందించే ప్రోటీన్ పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఆ పొడిని మీ ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోండి. హాయిగా పాలలో వేసుకొని ఎప్పుడైతే పిల్లలు రెడీగా ఉంటే వాళ్ళకి వేసి ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు టేస్ట్ చేస్తా. ఇంత రుచికరంగా ఉంటే ఎందుకు తాగరు చెప్పండి. ఇక్కడెక్కడికో వెళ్ళి ఏదైతే పాలు తాగుతూ ఉంటాం మనం, మిల్క్ షేకులు. అది ఇంట్లోనే ఇంత చక్కటి టేస్టీ మిల్క్ షేక్ చేసుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి. చాలా బాగుందండి. మైల్డ్ స్వీట్నెస్, ఎక్కువ లేదు. అంటే ఆ ఖర్జూరం తాలూకు స్వీట్నెస్ మాత్రమే తెలుస్తుంది. అసలు ఆ పాలపొడి మీకు ఒకవేళ అది షుగర్స్ అనుకుంటే కనుక మీరు పాలపొడి వేయకపోయినా కూడా మీకు ఖర్జూరంతో వచ్చేటువంటి స్వీట్నెస్ సరిపోతుంది. ఆహా, అంటే ఆ పొడి మనం నున్నగా చేసుకున్నాం కదా, చాలా బాగుంది టేస్టీగా. యాలక్కులు కూడా వేసినందుకు ఆ రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. కుంకుమ పువ్వు వేసినందుకు ఆ రుచి కూడా తెలుస్తుంది. అంటే మనం ఇంట్లో రోజువారు చేసుకున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకునే అవకాశం ఉండకపోవచ్చు, పర్వాలేదు. మిగతావన్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి.
మీకు బాగా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.